ఎమ్మి ఆశ కిచెన్కి స్వాగతం. నేను ఇవాళ చేసే రెసిపీ ఏంటి తెలుసా? ఏంటి ఆశ నిమ్మకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, సీజన్ కదా, పచ్చళ్ళ సీజన్ కాబట్టి నిమ్మకాయలు చూపిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం వరుసగా పచ్చళ్ళు పెడతా ఉంటాం కదా, అందుకే ఇప్పుడు ఏ పచ్చడి అయినా సరే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ నేను నిమ్మకాయ పచ్చడి పెట్టాను. చూడండి, ఈ నిమ్మకాయ పచ్చడి ఎలా చేస్తారు, దీని ప్రాసెస్ ఏంటి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, చేసే విధానం ఏంటి, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, చూస్తాం. చలో వచ్చేయండి మీరు కానీ. చూడండి, నేను నిమ్మకాయ నిలువ పచ్చడి ఎలా పెడతాననేది, నా స్టైల్లో నేను ఎలా పెడతాననేది నేను ఇవాళ చూపిస్తాను. నేను మీకు ఇలా పండినట్టు కాయలు తీసుకోవాలి. నిమ్మకాయలు మంచిగా పండి ఉండాలి. జ్యూస్ చాలా బాగుంటుంది, దీంట్లో జ్యూస్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి కాయలు తీసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, నేను ఏం చేస్తానంటే ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్ళు వేసి వదిలేయాలి. ఒక 2-3 గ్లాసులు నీళ్ళు వేసి వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఆ నీళ్ళు మరుగుతుంటాయి. మరిగేటప్పుడు ఈ నిమ్మకాయలు తీసుకొని ఏం చేయాలంటే, ఒక జల్లెడ గిన్నె ఉంది కదా, జల్లెడ గిన్నె తీసుకోవాలి. జల్లెడ గిన్నెలో వేసుకోవాలి. మనకు తొందరగా నిమ్మకాయ పచ్చడి తినాలి, ఎక్కువ లేట్ చేయకూడదు అనుకుంటే ఈ ప్రాసెస్ అండి. అయినా కానీ నిలువ పచ్చడి ఇది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ముందుగా ఈ ప్రాసెస్ చూపిస్తాను, తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఇంకా ఏం అవసరం పడుతుంది దీనికి తర్వాత చూపిస్తాను మీకు. ముందుగా ఇది చూసేయండి. చూడండి, గిన్నెలో నీళ్ళు వేసి పెట్టాను కదా. ఇప్పుడు ఈ జల్లెడ గిన్నె ఎలా పెట్టేస్తే ఒక 20 నిమిషాలు పెట్టేసి వదిలేసి, స్టవ్ వెలిగించి గిన్నెలో నీళ్ళు వేసి పెట్టి 20 నిమిషాలు ఎలా వదిలేస్తే ఆ కాయలన్నీ బాగా మెత్తబడిపోతాయి. మెత్తబడిన తర్వాత ఆ ప్రాసెస్ ఏంటి నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇలాగా ఒక 20 నిమిషాలు వదిలేసాము. 20 నిమిషాల లోపల నేను ఒక ప్లేట్ మూసి దీనిపైన ఇలా వదిలేస్తానండి. బాగా మగ్గిపోతాయి, ఆ నిమ్మకాయలు మొత్తం బాగా మగ్గుతాయి. సరేనా? తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నిమ్మకాయలు ఎలా ఉడికాయి అనేది చూద్దాము. చూడండి, మంచిగా ఉడికాయి, బాగా మగ్గాయండి నిమ్మకాయలు. ఇప్పుడు బయటికి తీసాము, స్టవ్ బంద్ చేసేసి. చూడండి, కాయ బాగా మెత్తబడింది ఈ విధంగా. ఇప్పుడు ఏం చేయాలంటే, దీని మీద తడి ఉంది కదా, ఆ తడి ఒక గుడ్డ తీసుకొని మంచిగా చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, నిమ్మకాయలు ఎలా అయింది, మంచిగా మగ్గాయి. ఇప్పుడు పచ్చడి కోసము రెడీ అయిపోయింది, నిమ్మకాయ పచ్చడి కోసము. ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ తీసేసుకొని, ఈ నిమ్మకాయ మీద తడి ఉంది కదా, ఆ తడి అనేది ఆ తేమ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కట్ చేసుకుందాము. చూడండి, నిమ్మకాయలు తీసుకొని ఒక్కొక్కటిగా నిమ్మకాయ తీసుకొని ఇలా క్లాత్ మీద పెట్టేసుకొని బయట నాప్కిన్ తీసుకునేయండి. నేను తీసుకొని ఇలాగ నిదానంగా తుడుచుకోవాలి, ఈ తడి ఉండకూడదు. మనం నీళ్ళు వేయలేదండి, ఈ పైనుంచి తేమ ఉంటుంది కదా, ఆ తేమతోనే ఈ తడి ఉంది. ఈ తడి ఇలాగ తుడిచేసుకుందాము. ఇలా తుడిచేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. అన్ని నిమ్మకాయలకు ఇలాగనే పెట్టి తుడిచేసుకుందాము. చూడండి, ఇలాగా నిదానంగా తుడుచుకోవాలి. మరీ ఎక్కువ వత్తే దీంట్లో జ్యూస్ అంతా బయటకు వస్తుంది. ఇలా పెట్టి ఇలా చేసుకోవాలి ఒక్కసారిగా. 2 నిమిషాలు ఫ్యాన్ గాలికి వదిలేసాము. వదిలేసిన తర్వాత చూపిస్తాను. చూడండి, 2 నిమిషాలు ఫ్యాన్ గాలికి వదిలేసిన తర్వాత తడి మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, మనకు కావాల్సిన షేప్లో మనము ముక్కలు కట్ చేసుకుందాము. చూడండి, నిమ్మకాయ నేను ఈ విధంగా ఈ సైజుగా కట్ చేసుకున్నాను. ఇలాగా చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. జ్యూసీగా ఉంటుంది, జ్యూస్ లోపల ఎక్కువగా ఉంటుంది. జ్యూస్ అంటూ వేస్ట్ అస్సలు కావలేదు మనకు. నిమ్మకాయ ఆవిరి మీద ఉడకబెట్టుకున్నాం కదా, చూడండి ఎలా తయారైపోయిందో. మంచిగా చాలా జ్యూసీగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి ఈ విధంగా ఈ సైడ్లో మనం ముక్కలు కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే, సెకండ్ ప్రాసెస్, నిమ్మకాయ తాలింపు కోసము నూనె ఒక గ్లాస్ తీసుకున్నాను. ఆవాల పిండి పచ్చిదే మిక్సీ పెట్టుకోవాలండి. మెంతుపిండి, శనగపప్పు, ఎండుమిర్చి 4, జీలకర్ర 2 టేబుల్ స్పూన్, ఆవాలు 2 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి తగినన్ని, రుచికి తగినంత ఉప్పు, కావాల్సినంత కారం పొడి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుందామండి. ఆ బాండిలో 1 గ్లాస్ నూనె వేసుకుందాము.
నూనె బాగా మరగాలి. చూడండి, నూనె వేడయ్యే లోపల మనం పోపు గింజలన్నీ ఒక గిన్నెలో వేసుకుందాము. ఒక ప్లేట్లో ఇలా వేసుకుందాము. 3 కలిపి ఒకటేసారి వేస్తే ఈక్వల్గా ఫ్రై అవుతుంది. నూనె వేడైందండి. ఇప్పుడు ఈ పోపు గింజలన్నీ వేసుకుందాం. ఇందులో ఎండుమిర్చి వేసుకుందాం, పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను దూరం నుంచి వీడియో తీస్తున్నానండి. చూడండి, మొత్తము పైకి చిట్లుతుంది, అందుకు కొద్దిగా దూరంగా ఆగా నేను. చూసారా ఎలా చటపటలాడుతుంది కదా, అందుకే కొద్దిగా దూరంగా ఉండి వీడియో తీస్తున్నాను. ఇప్పుడు స్టవ్ కట్టేసామండి. ఇది మొత్తము పోపు గింజలు ఇవన్నీ బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసాను. నేను నూనె కిందికి దించేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసుకున్నాను. ఇందులో కిందికి దించి వేస్తున్నాను పసుపు అవన్నీ. నేను మెంతిపిండి ఎందుకు నేను ఫ్రై చేసుకోలేదంటే, కిందికి దించిన తర్వాత నూనె వేడిగా ఉంటుంది, ఆ నూనెలో వేసిన తర్వాత బాగా ఫ్రై అయిపోతుంది పిండి, అందుకే నేను ముందు ఫ్రై చేసుకోలేదండి. ఇవి ఆవాల పిండి, ఆవపిండి. సరేనా, చూడండి ఎలా ఉడుకుతుంది కదా. చూసారా, ఇలాగా మంచిగా ఫ్రై అయిపోయింది ఈ పిండి. ఆవాల పిండి, మెంతుల పిండి మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కారం పొడి వేద్దాము. చూడండి, కారం పొడి కానీ ఇందులోనే వేసేయాలి. కారం పొడి ఇందులో వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు 1 సెకండ్ ఎలా కలుపుకుందాము. రుచికి తగినంత ఉప్పు తీసుకున్నాను, ఉప్పు వేసేద్దాం ఇందులో. మొత్తం కింది దించిన తర్వాత వేసుకోవాలండి. స్టవ్ కట్టేసి కిందికి దించుకొని నూనె ఇవన్నీ వేసుకోవాలి. ఎందుకంటే స్టవ్ మీదనే పెట్టుకొని వేస్తే మొత్తం ఇవన్నీ మసాలాలు అవన్నీ మాడిపోతాయి. సరేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే నిమ్మకాయ ముక్క చేసి పెట్టుకున్నాం కదా, ఇలాగా ఈ ముక్కలన్నీ ఇలా వేసేద్దాము. నిమ్మకాయలు వేసాం కదా, వేసిన తర్వాత ఒక్కసారిగా మొత్తం బాగా కలిపేసుకుందాము. నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడే తినేయచ్చు మనము. చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. మీరు కానీ తప్పక ట్రై చేయండి. ఇలాగా ఇది నిలువ పచ్చడి అండి, సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. కాకపోతే నేను కొద్దిగా పెట్టాను, మీకు అర్థమయ్యే విధంగా చూపించాలనేసి నేను కొద్దిగా నిమ్మకాయలు తీసుకుని పెట్టాను. నిమ్మకాయలు ముందుగా శుభ్రంగా కడిగేసుకొని ఒక క్లాత్ తీసుకుని శుభ్రంగా తూడ్చేసుకోవాలి. తూడ్చేసుకున్న తర్వాత నేను ఆవిరి మీద ఉడకబెట్టాను నిమ్మకాయలు. చూడండి, కారం కానీ కలరు అసలు చేంజ్ అవ్వదు. ఈ విధంగా వేసుకుంటే మనము నూనె కాగేటప్పుడే వేస్తే మొత్తము మసాలా అంతా మాడిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకే నేను వేయలేదండి. ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కాబట్టి నిమ్మకాయలు తీసుకొచ్చి పచ్చడి పెట్టేయండి. సంవత్సరం పాటు పెట్టుకొని పచ్చడి తినేయండి, చాలా బాగుంటుందండి. పచ్చడి చాలా అవసరం ఇప్పుడు తినాలంటే. ఎప్పుడైనా సరే అన్నంలో వేడివేడి అన్నం చేసుకున్నప్పుడు ఒక ముక్క పెట్టుకుని పక్కన పప్పు వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, వట్టి అన్నంలో అయినా సరే నిమ్మకాయ పచ్చడి కలుపుకొని తింటే చాలా టేస్ట్గా, చాలా ఎమ్మీగా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నిమ్మకాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్టుగైతే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. నేను పెట్టే కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.